మహిళల ఆరోగ్య భద్రతకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని రాజమహేంద్రవరం శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. 13వ డివిజన్ అంబేద్కర్ నగర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో మహిళలలో వచ్చే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు ఉచితంగా హెచ్పివి వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మంగళవారం ప్రారంభించారు. అంబేద్కర్ నగర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ డెవలప్మెంట్ కమిటీ చైర్పర్సన్ చెల్లుబోయిన సూర్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే వాసు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ మహిళల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందనడానికి ఎంతో ఖరీదైన హెచ్పివి వ్యాక్సిన్ను ఉచితంగా వేయించడమే నిదర్శనమన్నారు. ప్రాణాంతకమైన క్యాన్సర్ బారిన మహిళలు పడకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హెచ్పివి వ్యాక్సిన్ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా చేపట్టారన్నారు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు హెచ్పివి వ్యాక్సిన్ అందించే మొదటి దశ డ్రైవ్ 3 నెలల పాటు సాగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటిలోని 14 ఏళ్లు నుండి 15 ఏళ్లు లోపు ఆడబిడ్డలందరికీ వ్యాక్సినేషన్ చేయించే బాధ్యతను తీసుకోవాలని పిలుపునిచ్చారు. వైద్య నిపుణులు డాక్టర్ కరుటూరి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ క్యాన్సర్ అనేది ఒక వైరస్ అని దీనికి వ్యాక్సిన్ తీసుకురావడం చాలా ఆనందకరమన్నారు. చెల్లుబోయిన సూర్యనారాయణమూర్తి మాట్లాడుతూ అర్బన్ హెల్త్ సెంటర్లలో వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నందున అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకుని క్యాన్సర్ బారి నుండి రక్షణ పొందాలని సూచించారు. ఈ సందర్భంగా వ్యాక్సిన్ వేయించుకున్న బాలికలకు సర్టిఫికెట్లను ఎమ్మెల్యే శ్రీనివాస్ చేతుల మీదుగా అందజేశారు. ఇది చాలా కాస్ట్లీ వ్యాక్సిన్ అండి. మామూలుగా ఇది ఏంటంటే అసలు మీకు ఇంకా చెప్పాలంటే సామాన్యులకు అందుబాటులో ఉండదని అంత కాస్ట్ పెట్టండి. ఎందుకంటే ఇవన్నీ కూడా మల్టీనేషనల్ కంపెనీస్ అండి. మనకన్నీ అమెరికా, లండన్ కంపెనీస్ తయారు చేస్తాయండి. సో మనకు లక్కీగా అండి ఇప్పుడు ఇండియాలో తయారు చేస్తున్నారు అది. ప్లస్ ఇంకా ద బెస్ట్ థింగ్ ఏంటంటే మన గవర్నమెంట్ అండి ఇది మీకు ఫ్రీగా ఇస్తుందండి. లిటరల్గా ఏంటంటే మీరు బయట ఇప్పించుకోవాలంటే ఇది వేలతో కూడిన ఖర్చు అండి. అలాంటి వ్యాక్సిన్ మీకు గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఫ్రీగా వేస్తున్నారండి. సో దయచేసి ప్రజలందరూ దీన్ని ఉపయోగించుకొని మీరు క్యాన్సర్ బారిన పడకుండా మీరు మీ ఫ్యామిలీ